నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ఒక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ కథనం ఇప్పుడు అధికార వర్గాల్లో కూటమిలో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ. ఆయన చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, పేరంతే అలా కనిపిస్తారు ఆయన పైకి. కానీ ఇప్పుడు ఈ కథనంతో ఒక రకమైనటువంటి చలనం, కూటమి పెద్దలు అసలు ఏంటి విచారణ చేయండి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని. అయితే ప్రభుత్వానికి అందినటువంటి వివరాలు, ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎస్, ఆ పత్రికలో వచ్చినటువంటి కథనం వాస్తవమే అని. అయితే నేను ఇక్కడ అధికారి పేరైతే చెప్పను, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకనంటే ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన ఇప్పుడు కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. జిఏడిలో ముఖ్యమైనటువంటి అధికారి, ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఆయన క్యాడర్. సో ఆయన ఎంతో సీనియర్. 2019 నుంచి 2024 వరకు కూడా చాలా కీలకమైనటువంటి విభాగాల్లో ఆయన పనిచేస్తూ వచ్చారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకు పేరు చెప్పట్లేదు అంటే ఆయనకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఆయనపై వినపడుతున్నటువంటి ఆ యొక్క విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో మేము కూడా సేకరిస్తున్నాం. మా దగ్గర కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం ఉంది. అయితే ఇంకా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆ పత్రికలో రావటం ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్. ఒకసారి ఆ పత్రికలో ఏ రకమైనటువంటి కథనం వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఐఏఎస్ దుర్మార్గం. హైదరాబాదులో వివాహేతర సంబంధం తీవ్రంగా కొట్టడంతో ఆ మహిళ మృతి. పోలీస్ కేసు కాకుండా గోల్మాల్. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అందులోనూ అనుమానాలు, గొడవలు అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించడం జరిగింది. అయితే ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి పోలీస్ కేసు కాకుండా చూసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవి ఆ వివరాలు. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడే. ఇప్పటికీ పైకి చూడటానికి అలాగే కనిపిస్తారు. ఏపీ క్యాడర్కు చెందిన ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రి పేషీలో కూడా పనిచేశారు. జగన్ హయాంలో ఒక కీలకమైన శాఖకు ఆయన అధిపతిగా వ్యవహరించారు. అప్పట్లో జగన్ చెప్పినట్లల్లా చేశారు. దీంతో అధికారికి తేరగా భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. డబ్బుతో పాటు కొన్ని అవలక్షణాలు వంటబడ్డాయి. దీంతో 5-10 వయసు దాటిన ఆ ఐఏఎస్ అధికారి పక్కదారి పెట్టారు. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాదులో మరో మహిళతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలైనంత ఎక్కువగా హైదరాబాదులోనే మకాం. కొద్ది కాలం ఇదంతా బాగానే నడిచింది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అది కొంత తీవ్రమైన సమస్యే అయినప్పటికీ ఖరీదైన చికిత్స చేయించుకోవడంతో కోలుకున్నారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేని సమయంలో ఆ మహిళ తనను కాదని మరొకరితో సన్నిహితంగా ఉంటుందని ఆయనకు అనుమానం వచ్చింది. ఒక్కసారిగా అనుమానం వచ్చిన తర్వాత ఆగదు కదా, అది గొడవలకు దారితీసింది. గత శుక్రవారం ఈ సీనియర్ ఐఏఎస్కు ఆ మహిళకు మధ్య మాట పెరిగింది. ఘర్షణ స్థాయికి చేరింది. కోపం ఆపుకోలేని ఆ అధికారి శక్తినంతా కూడగట్టుకుని ఆ మహిళను బలంగా కొట్టాడు. తల గోడకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సదరు ఐఏఎస్లో వణుకు మొదలైంది. సమీపంలోనే ఉన్న ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మరణించింది. ఆమె మృతికి అసలు కారణం చెప్పకుండా ప్రమాదవశాత్తు కింద పడటం వల్ల తగిలిన గాయం, ఫాలెన్ డౌన్ అని ఆసుపత్రి రికార్డుల్లో రాయించారు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి అసలు విషయం బయటకు రాకుండా పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకున్నారు. ఇక్కడేమీ జరగనట్లుగా విజయవాడ వచ్చేసి తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆయన వ్యవహారాలు కొందరు ఐఏఎస్లకు ఇప్పటికే తెలుసు. నిజం దాచినంత మాత్రాన దాగదు కదా. హైదరాబాద్లో జరిగిన దారుణం గురించి ఆయన సన్నిహితులు కొందరికి తెలిసిపోయిందని సమాచారం. ఇది ఆ వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనం, బ్యానర్ ఐటమ్గా ఫస్ట్ పేజీలో. ఇప్పుడు దీంతో కూటమిలో కూడా ఒక రకమైనటువంటి చలనం, చర్చ. ఎవరు ఆ ఐఏఎస్?
దాదాపుగా ఈ కథనంలో ఈ స్టోరీలో రాసినట్టు కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులకు తెలుసు. సెక్రటరియట్లో ఈయన వ్యవహారం అంతా చాలామందికి తెలుసు. గుట్టు చప్పుడు కాకుండా ఇతని వ్యవహారాన్ని చక్కగా కానిచ్చేస్తున్నారు. ఇది ఒక చర్చ. ఎప్పుడైతే ఈ ఆర్టికల్ వచ్చిందో దీనికి సంబంధించి మరింతగా ఇది బలపడింది. కూటమిలో పెద్దలు కూడా దీనిపై ఫోకస్ పెట్టారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. వాస్తవానికి ఆయన 1992 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించిన వారు. ముందుగా స్టార్టింగ్లో అంటే 94 ట్రైనింగ్ అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ కర్నూలుగా పనిచేశారు. తర్వాత 2019 నుంచి అలా పనిచేస్తూ వచ్చినటువంటి సందర్భంలో 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు జగన్కు వీర విధేయుడిగా ఆయన ఉన్నారు అనేది ఒక ముద్ర పడింది. దీంతో ఆయన్ను కావాలని ఒక ముఖ్యమైనటువంటి విభాగానికి ఆయన్ను తీసుకొచ్చారు. అలాగే ఈ 5 ఏళ్ల పాటు అంటే 2019 నుంచి 2024 వరకు అతని కార్యకలాపాలు చక్కగా మంచిగా జరిగాయి. ఎవరు కూడా అనుమానం రాకుండా మొత్తం కానిచ్చారు. సో ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీనియర్ ఐఏఎస్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి సదరు ఐఏఎస్ ఆయన గారు కూటమిలో పెద్దలను కూడా పట్టుకున్నారు. ఎందుకంటే మరి ఇంత వ్యవహారం చేసినప్పుడు ఎవరో ఒకరు అండదండలు ఉండాలిగా. అంటే ఏ ఎండకా గొడుగు ఈ రకమైనటువంటి విధానంతో ఆయన దినచర్య ఉండేది. దీంట్లో కూటమిలో కూడా కొంత పెద్దలు ఆయన చూడటానికి చాలా సౌమ్యుడిగా విధేయుడిగా ఉంటారు. పని విషయంలో కూడా చుట్టూ ఉన్నటువంటి సిబ్బందితో చక్కగా పని చేయించుకుంటారు. ఇలా వారిలో ఒక రకమైనటువంటి ఇది తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. దానికి ఎంతో లాబియింగ్. మళ్ళీ ఒక ముఖ్యమైనటువంటి విభాగంలో సీనియర్ ఐఏఎస్గా కార్యకలాపాలు. సో ఈ మహిళ ఎవరైతే సీనియర్ ఐఏఎస్తో సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ ఉన్నారో ఆ మహిళ హైదరాబాద్లో ఉంటారు. ఈయన గారు మాట్లాడితే సెలవు పెట్టి అన్అఫీషియల్గా అఫీషియల్గా లీవ్ మీద వెళ్ళిపోవటం, దానికి సంబంధించి అక్కడ ఉండడం, అంటే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి. దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిణామం ఒక చర్చ ఏంటంటే ఈ ఐఏఎస్ అధికారిపై కూటమి పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఆయన పలుకుబడిని ఉపయోగించి కేసు దాకా రాకుండా చూసుకున్నారు, ఓకే. ఇప్పుడు బట్టబయలైందిగా. సొంత పత్రిక అన్నట్లు ఆ పత్రిక ఉంటుంది. ఆ పత్రికలో చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్గా వచ్చింది. మరి దీన్ని ఏ విధంగా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఇలాంటి వ్యవహారాల వల్ల వ్యక్తిగతంగా ఆయనకి ఎలా ఉన్నా సరే కూటమిలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చెడ్డ పేరు. అలాగే ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ నేమ్. ఇప్పుడు సాధారణంగా సెక్రటరియట్కి హార్ట్ లాంటి ఆ డిపార్ట్మెంట్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. మరి ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనేది విస్మరించి అనుమానపు జబ్బుతో ఎందుకు సంబంధం పెట్టుకున్నారు, ఎటువంటి సంబంధం, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ బాండింగ్ ఏంటనేది దాని గురించి మనకు అనవసరం. కానీ ఏ విధమైనటువంటి విధానంతో ఆయన వెళ్ళారు, ఎందుకు అలా వ్యవహరించారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. సో ఇటువంటి సందర్భంలో ఇదొక చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక రకంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశం వారికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు చేసిన తప్పిదాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ ఇప్పటికే ఒక రకమైనటువంటి విధానంతో మనం ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ వాటిని నెరవేర్చాలి, ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి, ప్రజాప్రభుత్వంగా ప్రజలకు అందించేటువంటి పాలనలో ఎటువంటి అవినీతి అక్రమాలు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి అని కూటమిలో ఉన్నటువంటి నేతలంతా భావిస్తున్నారు. అలాగే ముందుకు వెళ్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఆర్థికపరమైనటువంటి భారం ఉన్నప్పటికీ అది రాష్ట్ర ప్రజలపై పడకుండా చేస్తూనే వస్తున్నారు. కొన్ని పథకాలు అమలు చేయడంలో ఆలస్యం కావచ్చు, కానీ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ ఒక తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.
పొలిటికల్ అనలిస్టులు కూడా ఒక రకమైనటువంటి విధానంతో దీనిపై చర్చించుకుంటున్నారు. వెరీ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు? పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా? చేసిందైతే తప్పు. దీనికి సంబంధించి మరి ఎటువంటి ఆయనపై శిక్ష పడుతుంది? ఒక మహిళ మృతి చెందడానికి కారకుడైనటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ చాలా 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 కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.